హలో అందరికీ, ఈ వీడియో వచ్చేసి చాలా రోజుల క్రింద తీసుకున్న వీడియో అన్నమాట. అయితే మేమందరం కలిసి గుడికి వెళ్ళినాం. అనంతగిరి టెంపుల్ తెలుసు కదా అందరికీ. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా. అప్పుడు జాతర ఉండే, మేము బ్యూటిషియన్ కోర్స్కి వెళ్ళినప్పుడు జాతరలో అందరం కలిసి అక్కడ తినేసినాం అన్నమాట. పూజ అయిపోయిన తర్వాత చాలా రష్ ఉంటుంది జాతర టైంలో. అప్పుడు తీసుకున్న వీడియో. ఈ వీడియో కూడా అక్కడ మేము బ్యూటిషియన్ క్లాస్కి వెళ్ళినప్పుడు చార్ట్స్ తయారు చేయమని చెప్పినప్పుడు తీసుకున్న వీడియో ఇది. ఈ వీడియో అనేది ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. అయితే ఆ రోజు టైలరింగ్ క్లాసెస్, బ్యూటిషియన్ క్లాసెస్ జరిగినాయి అన్నమాట. టైలరింగ్ వాళ్ళేమో ఏదైనా స్టిచ్ చేయాలి అని చెప్పేసి ఇంకా స్టిచ్ చేసి చాట్కి పెట్టి ఇంకా గోడలకి అయితే పెట్టేసిండ్రు. మేము బ్యూటిషియన్ వాళ్ళు కొంతమంది ఏంటంటే ఏదో ఒకటి చేయాలి అని చెప్పి బ్యూటీ గురించి చెప్తే మేము సడన్గా అనుకోకుండా ఈ డయాగ్రామ్ అయితే వేసాము. మేము ఫస్ట్ వేరే అనుకున్నాము. అయితే కొన్ని ప్రింట్ పేపర్స్ ఉంటాయి కదా బ్యూటీకి సంబంధించిన, అవి తీసుకొచ్చి అతికిద్దాం అనుకున్నాం. సడన్గా ఆర్ట్ వేస్తే బాగుంటుంది కదా, మన చేతితో వేస్తే ఇంకా బాగుంటుంది కదా అని చెప్పి సడన్గా అనుకోకుండా వేసేసినాం అన్నమాట. అయితే వేసేటప్పుడు చాలా టైం అయితే పట్టింది. అందరూ హెల్ప్ చేసి ఇద్దరు ముగ్గురం కలిసి వేసాము. ఈ ఆర్ట్ చాలా బాగా వచ్చింది. చివరి దాకా చూడండి. అయితే ఈ వీడియో నేను నిన్నే పోస్ట్ చేయాలి అనుకున్నా, కాకపోతే పర్సనల్గా డీప్గా డిస్కషన్ అయితే వీడియోలో చేశాను అనమాట. అది చివరి దాకా వీడియో రికార్డ్ చేసి ఎడిట్ చేసి అప్లోడ్ చేసే టైంకి వీడియో అయితే డిలీట్ అయిపోయింది. ఇంకా అదంతా పర్సనల్గా అంటే ఫ్యామిలీ గురించి అట్లా మాట్లాడినా, అదంతా మళ్ళీ ఇప్పుడు రికార్డ్ చేయాలా అని చెప్పి ఇంకా దాని గురించి నేను డిస్కషన్ చేయలేదు. వీడియో అయితే కొంచెం డిస్టర్బెన్స్ అయిపోయింది. ఇంకా మళ్ళీ అది సెట్ చేయడం అవన్నీ ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి నేను మళ్ళీ ఈ వీడియో తీసుకున్నా. సరేలే ఇంకా ఆ టాపిక్ ఎందుకులే, ఫ్యామిలీ గురించి. ఇంకా చేసేవాళ్ళు మోసాలు ఎట్లాగో చేస్తూ ఉంటారు, కర్మ అనేది వదిలిపెట్టదు అని నాకు తెలుసు. వాళ్ళకి దేవుడు అనేది చూపిస్తాడు. ఇంకా ఆ టాపిక్ వద్దు అనుకున్నా, అందుకనే మళ్ళీ ఏదో ఒకటి ఆ టాపిక్ అయితే చాలా డీప్ డిస్కషన్ చేసిన, అదైతే పోయింది. వీడియో పోలేదు, జస్ట్ వీడియో లెంతీ అయిందని స్మాల్ చేద్దాం అనుకునే లోపు ఇంకా రికార్డింగ్ అంతా డిస్టర్బ్ అయిపోయింది. అది క్లమ్జీ అయిపోయింది. దానితోనే ఇంకా మళ్ళీ అది సెట్ చేయడం ఇష్టం లేక వీడియోని మొత్తానికి డిలీట్ చేసేసి మళ్ళీ స్టార్ట్ చేసిన రికార్డ్ చేయడం. రికార్డ్ కూడా మళ్ళీ నెక్స్ట్ డేనే, ఇంకా వీడియో పెట్టే ఓపిక కూడా లేదు. ఎందుకంటే మాట్లాడేటప్పుడు వాయిస్లో ఇలా సౌండ్ అవన్నీ చిన్న మిస్టేక్స్ కూడా ఉంచకుండా నీట్గా ఎడిట్ చేసిన తర్వాత మొత్తం పోయింది. ఇంకా నా వల్ల కాదని చెప్పి ఆ రోజు వదిలేసేసి ఇంకా టైం తీసుకొని పెడదాంలే అని చెప్పి టైం తీసుకొని అయితే పెడుతున్నా. అయితే ఈ వీడియోలో అక్కడక్కడ చిన్నగా చెప్తా కానీ ఫుల్గా చెప్పలేను. ఎందుకంటే నా వీడియోస్ కొంతమందికి కనెక్ట్ అయిన తర్వాత నా స్టోరీ చెప్తా. అప్పటిదాకా వద్దులే అనిపించింది నాకు. ఇంకా ఈ వీడియో గురించి చెప్తున్నా. ఏంటంటే నేనైతే కలర్స్, స్కెచ్లు ఇంకా అన్నీ తీసుకొచ్చేసిన నేనే. మా ఫ్రెండ్ అయితే ఫస్ట్ ఆర్ట్ స్టార్ట్ చేసింది తనే. అనుకోలే అసలు ఇంత సడన్గా మనం అందరిది అయిపోతుంది, మనం సడన్గా ఇప్పుడు చేస్తామా అని అంటే, లేదు నాకు వస్తుంది, నేను ఫస్ట్ గీస్తా అని చెప్పేసింది. లైట్గా డ్రా చేసిన తర్వాత ఇంకా మేము అయితే తొందరగా ఇవ్వాలి అని చెప్పి ఇద్దరు ముగ్గురం కలిసి ఇంకా తొందరగా ఇంకా డార్క్ చేయడము, కలర్స్ వేయడం అన్నీ చేసినాం. అందరూ పేపర్స్ తీసుకొచ్చి అతికించడము, స్టోన్స్ తీసుకొచ్చి అతికించి ఇలా డెకరేట్ చేసినారు. మేమైతే మొత్తం హ్యాండ్తోనే చేసామన్నమాట. చాలా బాగా వచ్చింది. నాకైతే ఇది చాలా నచ్చింది. ఆ రోజు నా ఫోన్లోనే, నా మొబైల్లోనే స్క్రీన్ షాట్ తీసుకున్నా. ఆల్రెడీ యూట్యూబ్లో ఉన్నది. ఇది ఎవరో వేసిన ఆర్టే. వాళ్ళు ఎట్లయితే వేసిండ్రో జస్ట్ ఆ వీడియో చూసి, ఇంకా వీడియో కంప్లీట్గా చూడలే, ఫోటోని స్క్రీన్ షాట్ తీసుకొని ఫోటోని అక్కడ డ్రా చేసి మొత్తం కలర్స్ అన్నీ వేసామన్నమాట. చాలా బాగా వచ్చింది. ఇంకా బ్యూటిషియన్స్ క్లాస్లోకి వెళ్ళినప్పుడు ఇది వేసిందనమాట. చాలా బాగా వచ్చింది. చాలా ఎగ్జైట్ అయిపోయినాం లాస్ట్కి చూసి. అందరూ చాలా బాగా వేశారని అన్నారు. ఇక్కడ అందరం కలిసి వేస్తున్నాము. ఇంకా అది చాలా రోజులైంది వీడియో. ఇంకా నేను ఏ వీడియో అయినా తీసుకొని అట్లా పెట్టుకుంటా కానీ డిలీట్ చేసుకోను. ఇప్పటికీ నా ఛానల్లో వీడియోస్ పెట్టడం మొదలుపెట్టినా కాబట్టి ఒక్కొక్కటి అప్పుడప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటా. రెగ్యులర్గా పోస్ట్ చేయాలి అంటే
మన ఛానల్ ఇంకా అంత హిట్ అవ్వలేదు కదా, అంటే ఇన్ని రోజులు సీరియల్స్ ఛానల్ ఇది. ఇప్పుడు ఓన్గా పెడితే సబ్స్క్రైబర్స్ అయితే వెళ్ళిపోతున్నారు. దాదాపు 1 lakh సబ్స్క్రైబర్స్ తగ్గిపోతూ ఉన్నారు. ఎందుకంటే కంటెంట్ అందరికీ నచ్చదు కదా, సీరియల్ వాళ్ళకి ఇంకా అది పెడితే ఇప్పటికీ చూస్తారు. ఇంకా సీరియల్స్ అదంతా వద్దులే అనుకుని ఓన్గా స్టార్ట్ చేసిన. ఓన్ వీడియోస్ కూడా సీరియల్స్ చూసేవాళ్ళు ఫాలో అవుతున్నారు, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కొంతమంది అయితే ఫాలో అవుతున్నారు, కొంతమంది కామెంట్స్ కూడా పెడుతున్నారు షార్ట్స్లో, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు తెలుసు కదా నాకు చాలా ఇయర్స్ నుంచి నేను ఈ ఛానల్ రన్ చేస్తున్నా. ఇంకా వాళ్ళు కొంతమంది కామెంట్ పెట్టినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సీరియల్ వాళ్ళు పెడుతున్నప్పుడు అడిగినారు ఫస్ట్లో ఏమైంది సీరియల్ పెట్టట్లేదు అని చెప్పిన వాళ్ళకి రీజన్ అయితే సీరియల్స్ ఆపేసిన, ఎందుకంటే కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది, ఛానల్స్ చాలా స్ట్రిక్ట్ అయిపోతుంది యూట్యూబ్ కాబట్టి, మన ఓన్ వీడియోస్ ఉంటే ఏ గొడవ ఉండదు కదా అని చెప్పి స్టార్ట్ చేసిన అని వాళ్ళకి రిప్లై కూడా ఇస్తా. నాకు అడిగిన వాళ్ళకి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అందులో కొంతమంది ఇంకా సీరియల్ పెట్టకపోయినా ఓన్ వీడియోస్కి కూడా ఫాలో అవుతున్నారు. మా పిల్లల వీడియోస్కి, మా పాప వీడియోస్కి కూడా కనెక్ట్ అయ్యి ఇంకా కామెంట్ పెడుతున్నారు, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా చాలామంది అయితే అసలు అన్సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, ఎందుకంటే వాళ్ళకి సీరియల్ మాత్రమే కావాలి, ఓన్ వీడియోస్ వద్దు కాబట్టి. వాళ్ళు అన్సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల మొత్తం అంతా పోతున్నాయి సబ్స్క్రైబర్స్, దానివల్ల వ్యూస్ తగ్గిపోతున్నాయి. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ ఒక్కొక్కటిగా తగ్గుతున్నప్పుడు యూట్యూబ్ నుంచి నోటిఫికేషన్స్ అందరికీ వెళ్ళవు, ఏదో డిస్టర్బెన్స్ ఉంది ఛానల్లో అని అర్థమవుతుంది వాళ్ళకి. కాబట్టి ఇంకా 1K 2K దాకా వెళ్ళిపోయి ఆగిపోతున్నాయి షార్ట్స్ కూడా. అన్సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే చాలా బాగా వెళ్ళేవి. అందుకనే కొద్ది రోజులు ఇట్లనే అలవాటు చేద్దాం, తర్వాత మన వీడియోస్ నచ్చితే వాళ్ళే ఫాలో అవుతారు అని చెప్పి కంటిన్యూ అయితే చేస్తున్నా. ఇక్కడ వీడియో చూస్తున్నారు కదా, చాలా బాగా వచ్చింది ఆర్ట్ అయితే. నేను అనుకోలేదు పెడతా అని. ఆ రోజు ఏదైనా సరే వీడియో తీసుకోవడమే నాకు ముఖ్యం అనమాట, చిన్నప్పటి నుంచే అంతే. ఇట్లాంటివన్నీ ఇష్టం కాబట్టి ప్రతిదీ ఇప్పుడు ఫోన్ వచ్చినప్పటి నుంచి వీడియోస్ తీసుకుంటానే ఉంటా, ఫొటోస్ వీడియోస్ అన్నీ. ఈ విధంగా అయితే మేము డ్రా చేస్తున్నాము. కలర్స్ అన్నీ తీసుకొచ్చింది నేనే. ఆ రోజు ముందు రోజు అనుకున్నాము, వెళ్ళేటప్పుడు నెక్స్ట్ డేకి స్టార్ట్ అయితే చేసేసినాము. చాలా బాగా వచ్చింది ఫినిషింగ్. మీకు ఎవరికైనా బ్యూటిషియన్ గురించి తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా ఒక్కొక్కటిగా బ్యూటిషియన్ క్లాస్ అంటే బ్యూటిషియన్ గురించి కూడా మన దాంట్లో చెప్పాలి వీడియోస్లో. ఒక్కొక్కటిగా నాకు అంత పర్ఫెక్ట్ రాదు, వచ్చినంతలో నేర్చుకుంటూ చేస్తూ ఉంటే నేను పర్ఫెక్ట్ అవుతాను, అట్లనే తెలిసినా కూడా తెలుసుకోవచ్చు అని అనుకుంటున్నా. దానికోసమే ఈ వీడియోలో అయితే మాట్లాడుతున్నా. నిన్న మాట్లాడిన వీడియో అంటే ఇంతకుముందు ఈ వీడియో ఎడిట్ చేసినా డిలీట్ చేసినా అంటున్నా కదా, దాంట్లో అయితే మా ఫ్యామిలీలో మమ్మల్ని మోసం చేసిన వాళ్ళు, మమ్మల్ని మోసం చేసి పైకి వచ్చిన వాళ్ళ గురించి మాట్లాడినా. చాలా బాధగా అనిపించింది, కానీ ఇంక తప్పదు కదా. అనుకోకుండా అది నేను పెట్టొద్దనో ఏమో మరి, లాస్ట్లో డిస్టర్బెన్స్ అయిపోయింది. ఎడిటింగ్ అంతా అయిపోయిన తర్వాత డిస్టర్బెన్స్ అయింది, చాలా బాధ అనిపించింది. ఎంతసేపు దాదాపు 2 hours పట్టింది. ఎడిటింగ్ అంతా అయిపోయింది కదా, ఓన్లీ రికార్డింగ్ అయినప్పుడే పోతే బాధ అనిపించేది కాదు. ఇంకా నేను ఆ వీడియో పెట్టొద్దని అట్లా జరిగిందేమో అనిపించింది. చాలా ఎమోషనల్ అయిపోయి చెప్పిన ఆ వీడియోలో మొత్తం. ఇంకా అది పోయింది. ఒకసారి అనిపించింది ఏం జరిగినా మన మంచికే కదా, ఈ వీడియో పెడితే మళ్ళీ ఎక్కడ ఏం గొడవలు అయితే అని పోయిందేమో అనిపించింది. గొడవలు అయ్యేటంత సీన్ ఏం లేదు, ఎందుకంటే మనం ఎవరికి అన్యాయం చేయలేదు కదా, అందరికీ మంచి చేసుకుంటూ పోతున్నాం. మంచి చేస్తే ఈ రోజుల్లో అస్సలు మంచి తిరిగి రావట్లేదు, చెడు చేసే వాళ్ళే బాగుంటున్నారు. చాలా వీడియోస్ చూస్తున్నాం కదా, చెడు చేసిన వాళ్ళు ఎక్కడనో ఉంటే మంచి చేసిన వాళ్ళం మాత్రం బాధపడుతూనే ఉంటాం. మనతో చేపించుకొని కూడా వాళ్ళు మనల్ని తొక్కేయడానికే చూస్తూ ఉంటారు కదా. అయినా కర్మ అనేది చూపిస్తుంది అంటారు. అది మంచి వాళ్ళు చిన్న తప్పు చేసినా అది ఏదో రూపంలో కష్టాలు పడుతూనే ఉంటాం. కానీ వాళ్ళు తప్పుల మీద తప్పులు చేసుకుంటూ పోతూ ఉంటారు. మనం అన్నం పెట్టినోనికి సున్నం పెడతారు అంటారు కదా, అట్లాంటి పనులు కూడా చేస్తూ ఉంటారు. మనం ఎంత బాగా చూసుకున్నా మనల్ని మోసం చేసి మన ఆస్తులు లాక్కొని కొన్ని సంవత్సరాలు మనతో నుండి తిని అన్నీ చేసి వాళ్ళు మనల్ని బాధ పెడుతూ ఉంటారు. అవన్నీ జరిగి అనుభవించి
చాలా బాధ అనిపిస్తుంది. మరి ఇంత పెద్ద తప్పులు, చిన్న తప్పుకే మనం ఎన్నో కష్టాలు పడుతుంటే ఇంత పెద్ద పెద్ద తప్పులు చేసినోడు ఎందుకు సంతోషంగా ఉంటారు? కర్మ వాళ్ళకి మాత్రమే ఉండదా, మనకే ఉంటుందా అని నాకు అనిపించింది. అందుకనే చెప్తున్నా ఈ వీడియోలో. నిన్నటి వీడియోలో అయితే చెప్పిన, ఇంకా దాని గురించి డిస్కషన్ చేయడం మళ్ళీ ఇష్టం లేకైతే ఆపేసిన. చాలా లెంతీ వీడియో అయితే తీసుకునిండే. చాలా బాధగా అనిపించింది. ఎందుకంటే చిన్న తప్పులు మనం చేసినామో లేదో దేవుడికే తెలుసు, కానీ చాలా పెద్ద పెద్దవి చేస్తున్నారు. దేవుడు ఎప్పుడు చూస్తైతే క్లియర్గా అర్థమైపోయింది. మనం బతికినన్ని రోజులు మన కుటుంబం కోసం, మన పిల్లల కోసమే బతకాలి తప్ప చూసుకోవడం కూడా మన పిల్లల్ని చూసుకుంటే మన పిల్లలైనా బాగుపడతారు. వాళ్ళకి బయట వాళ్ళకి ఇచ్చే టైం మన పిల్లలకి ఇవ్వాలని అనిపిస్తుంది. ఎందుకంటే వేరే వాళ్ళని అయ్యో పాపం కదా కష్టాల్లో ఉన్నారని చెప్పి మనం చూసుకొని బాగా చూసుకొని అన్ని రకాలుగా చూసుకొని పెద్దగా చూసుకున్న తర్వాత నిండా ముంచేసి మన ఆస్తులన్నీ లాక్కొని వెళ్ళిపోయి మన వీటితోనే బతుకుతారు, ఇల్లు కట్టుకుంటారు, కార్లు కొంటారు. కానీ పిల్లలకు చెప్పుకోవడానికి మాత్రం చేత కాదు. వాళ్ళ దగ్గర బతికినాము, ఇంత మేము మోసం చేసి ఆస్తులు లాక్కొని నేను ఇప్పుడు సెటిల్ అయినా అని చెప్పుకోరు. ఇంకా వాళ్ళు కూడా వచ్చి పెద్ద బిల్డప్ కొడుతూ ఉంటారనమాట. వాళ్ళు అసలు గుర్తించుకోవాలి, మేము ఎట్లా బతికినాం, మా పరిస్థితి ఏంటి అని గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు అట్లా బతికినాం కదా, మనకి తిండి పెట్టిండ్రు, చూసుకున్నారు. ఇన్ని ఇయర్స్, ఒకటి కాదు రెండు కాదు, ఏదో ఒక పూట కాదు, కొన్ని సంవత్సరాలు వాళ్ళ దగ్గర బతికినాం, వాళ్ళని మోసం చేయొద్దు అని బుద్ధి వాళ్ళకు ఉండాలి. సరే మోసం చేసినావు, అన్యాయం చేసినారు, అయినా సరే మంచిగా చూసుకున్నాక పెళ్ళాలు వచ్చిన తర్వాత చెప్పుకోనికి చేతగాక ఎగతాళి చేసుకుంటూ నవ్వుకుంటూ ఇలాంటి ఒక బతికేనా అని బాధ అనిపిస్తుంది. ఈ రోజులలో కనీసం బాధ చెప్పుకోవడానికి వినేది కూడా ఎవరు లేరు. మనం బాధతో చెప్తే అప్పుడు అవునా నిజమే కదా మీరే చూసుకున్నారు కదా అంటారు, పక్కకు పోయి కామెడీ చేసుకుంటారు. అసలు ఎవరు మనుషుల్లాగా లేరు. చాలా దారుణాలు అందుకే జరుగుతున్నాయేమో భూమి మీద అనిపిస్తుంది. మోసం చేసే వాళ్ళు అట్లనే ఉన్నారు. కనీసం మనుషులు కదా, మనుషులకు చెప్పుకుందామన్నా చెప్పుకునే పరిస్థితి కూడా లేదు. వచ్చిన వాళ్ళకు కూడా చెప్పుకునేటంత ధైర్యం దమ్ము ఉండాలి. మన దగ్గర సైలెంట్గా ఉంటే కాదు. మన పరిస్థితి ఏంటి, నేను ఎట్లా బతికినా, నేను రూపాయి పెట్టి కష్టపడి సంపాదించుకోలేనని చెప్పుకోవాలి. పిల్లలకైనా ఎవరైనా సరే, మనం పెళ్ళిళ్ళయ్యి భర్త సైడ్ వాళ్ళని చూసుకోకపోతే అది మంచిది కాదు, చూసుకోలేదు అంటారు. చూసుకుంటే ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. చూసుకున్న వాళ్ళకేమో మంచి వాళ్ళు దొరకరు, మంచి వాళ్ళకేమో చూసుకునే వాళ్ళు దొరకరు. నా వీడియో ఎలా ఉంది కామెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.